పార్టీలో చేరే ముందు ఒక మాట, చేరినాక ఒక మాట నాయకులకి చాలా అలవాటు, ఇది చాలా కామన్ థింగ్, ఇది దీంట్లో పెద్ద విషయం ఏమున్నది అని అనుకున్నా. కాకపోతే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటే ఇంకా నా మనసు ఊరుకోలేదు ఇక. ఎందుకంటే బాన్సువాడల చెప్పులు తిరిగేసి కొడతామని చెప్పారు. పార్టీ మారి కూడా మారలేదని అబద్ధం ఆడిన తర్వాత, మేము మారలేదు అని చెప్పినటువంటి ఆ విషయం చూసిన తర్వాత ప్రజలన్నారు ఆ మాట, నాది కాదు, నా సొంత కవిత్వం ఏం కాదు, నాకు అసలు అవసరం కూడా లేదు. అయితే అట్లాంటి పరిస్థితులల్లో ఆయనకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు మంచిగా అయింది, ఆయనకు కావాల్సిందే జరిగింది అని అంటా ఉన్నారు. ఎందుకు మరి ఏమైంది, ఎందుకోసము అంటే ఆయన మొన్న ఒక అధికారికి ఫోన్ చేసి బాధపడుతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు, ఆయన ఆక్రోశాన్ని కూడా వెలగక్కుతున్నాడు, ఆయనకు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటిది అంతా కూడా బయటపడేసిండు. ఏమని 20 సార్లు చేసినా మంత్రులను బతిమలాడుకోవాలన్నా, ఎన్నిసార్లు అడగాలి, నేనేమన్నా ఒక్కసారి గెలిచిన ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే లెక్క కనబడుతున్నాను అంటే ఫస్ట్ టైం గెలిస్తే ఇయ్యరేంది, ఇంత సీనియర్ మనిషిని, సీనియర్ ఎమ్మెల్యేను నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నాకు రావా ఫండ్స్ నిధులు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అంతకంటే ముందు ఏమన్నాడో ఒకసారి యాడ్ చేసుకోవాలనిపించింది. అంతకంటే ముందు పార్టీలో చేరే ముందు రేవంత్ రెడ్డిని కలిసినాక రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకొని ఆయన అన్నటువంటి మాట మీరు చూస్తే పరిశాన్ అయిపోతారు. ఇక చూడండి ఒకసారి. చాలా మట్టుకు అంటే మర్చిపోతారు, లేదా గుర్తుండదు, లేదా వదిలేస్తారు. కానీ అట్లా కాదు, మన దగ్గర డేటా అంతా ఉంటుంది, రిపోర్ట్ అంతా ఉంటుంది, ఎవరెవరు ఏమేమన్నారు అంతా కూడా మనం స్టోర్ చేసి పెడతాం. అవన్నీ కూడా ఎప్పుడు తీయాలనో అప్పుడు తీస్తాం అన్నట్టు. మన దగ్గర అన్నీ కూడా అంటారు చూడు, బ్రహ్మాస్త్రాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఏ టైంలో వదిలితే ఆ టైంలోనే వదలాలి, అప్పటిదాకా ఆ లైబ్రరీలో అట్లా ఉండాలి. ఈయన అంటాడు, ఆనాడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం, రైతుల గురించి ఆయన ఆలోచిస్తున్నటువంటి గొప్ప విధానం నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చింది. అందుకోసంకే నేను రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన, పార్టీలో చేరడానికి వచ్చిన అని చెప్పి ఒకనాడు కేసీఆర్ కంటే గొప్పగా చేసిన లెక్క. ఏందాక గొప్ప చేసింది, కేసీఆర్ కంటే గొప్ప చేసింది ఒకటే 2 లక్షల రుణమాఫీ, అంతే. మిగతా అంతా అవుతుంది. 3 సార్లు ఎగబెట్టిన పైసలతోనే ఆ పైసలు అయిపోయినాయి కదా, అట్లా కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇదే కేసీఆర్ ఉంటే మనకు అదే 7,500 కోట్లే, 5,000 రూపాయల కాడికే రైతు భరోసా అనుకుంటే కూడా 21-22 కోట్లే కదా వచ్చేది, అంతే కదా. 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టి 2 లక్షల రుణమాఫీ 25 లక్షల మందికి చేసి ఆ అమౌంట్ లెక్కేసి చూస్తే 21,000 కోట్లే కదా. ఇది గాడికే వచ్చే. అరే అసలు చాలా మందికి తెలియంది. ఒకసారి ఇగో నేను నిన్న కూడా అనుకున్నా, రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేసిండు, మరి కేసీఆర్ చేయకపోయా అని మాట్లాడేటోళ్ళకి సమాధానం చెప్తాం అనుకున్నా. చాలామంది నన్ను కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు రుణమాఫీ ఉంది, మనందరికీ ఎరక. ఈ రుణమాఫీ ఇగో చేసింది 21,000 కోట్లు, మనందరికీ తెలుసు, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు ఇక కదా. ఇక్కడ రైతు బంధు అనుకుందాం ఫస్ట్. ఈ రైతు బంధు ఏదైతే ఉందో 7,500 కోట్లు కేసీఆర్ ఉంటే మనకి వేసినోడు ఇంటూ 3 సార్లు, ఈ లెక్కేస్తే దగ్గర 22,000 కోట్లు. ఓకేనా. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లనో నాకు అర్థం కాలేదు. ఇదే ఇలా భరోసా పాడుగాను, ఇలా భరోసాకు బడగట్టేసి బాయిల వాడయ్యా ఎత్తయ్యా అని చెప్పి తిడతా ఉన్నారు జనాలు. కానీ ఇగో ఈ భరోసా మొన్ననే 9,000 కోట్లు అనేది మొన్ననే, అంతకంటే ముందు 7,500 కోట్లే కదా స్టార్టింగ్ లేచింది. ఈ 9,000 కోట్లు వీళ్ళు చెప్పిన ప్రకారమే, వీళ్ళు చెప్పింది అది ఇంకెక్కువ. 7,500 చెప్పిర్రు, మనందరికీ యాదకుంది 15,000 చేస్తామన్నారు, చేయలేరు కదా. కానీ 6,000 చేసింది. 15,000 చేస్తే ఇంకేడికి పోను ఈ లెక్క. కానీ ఆ 15,000 లెక్క కూడా ఇస్తలేను, 6,000 లెక్కనే ఇస్తున్నా నేను, ఆ 9,000 కోట్లకే ఇస్తున్నా. వీళ్ళు 3 సార్లు వేయాలి, 27,000 కోట్లు ఎగబెట్టిరు మనకు. అవునా. రైతులకు ఎగబెట్టింది ఎంతనయ్యా అంటే 27,000 కోట్లు. ఈ 27,000 కోట్లు ఎగబెడితే ఒకసారి ఆలోచించరు మీరు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లనాయా నాకు అర్థమవుతుంది. కేసీఆర్ రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా రుణమాఫీ చేసిండని చెప్పి గొప్పగా పొగిడేటోళ్ళకి సమాధానం చెప్తున్నా. మరి 3 సార్లకి భరోసా ఎగ్గొట్టిండు, మరి 27,000 కోట్లు ఈయన తుట్టి పెట్టిండు, మరి ఈయన బొక్క పెట్టిండు. మరి ఇదే 21,000 కోట్ల మాఫీ చేసిండు. మరి అసలు చేసింది ఎక్కువనా, ముంచింది ఎక్కువనా? రేవంత్ రెడ్డి చేసింది ఎక్కువనా, ముంచింది ఎక్కువనా? ఇది లెక్క చూడరు. ఇంతకంటే ఇంకేమన్నా క్లారిటీ కావాలన్నా మీకు? ఇంకేమన్నా కావాలి? ఇది పోచారం శ్రీనివాసరెడ్డికి సోయి లేదా? ఆనాడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నం చూసి నేను ఆగమైపోయినా, నేను ఊగిపోయినా, సీనియర్ ఎమ్మెల్యేనని చెప్తివి. రేవంత్ రెడ్డి 2 సార్లు గెలిచిండు, 2 సార్లు 3 సార్లు నాకు తెలిసి ఇప్పటికీ. ఏది ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిండు, ఎంపీగా కూడా గెలిచిండు, అది వేరే విషయం. కానీ నేను ఎమ్మెల్యేగా నేను చెప్పేది చట్టసభలో ఆ 2-3 సార్లు గెలిచినటువంటి వ్యక్తికి నువ్వు 10 సార్లు గెలిచినా, 6 సార్లు గెలిచినా, 7 సార్లు గెలిచినా అని చెప్పి నేను సీనియర్ మంత్రిగా చేసినా, స్పీకర్గా చేసినా అని చెప్పి గొప్పగా మాట్లాడుకుంటావు కదా. నీకు ఆయన పని గొప్పగా అనిపించిన అది 2 సార్లు 3 సార్లు గెలిచిన ఆయన దగ్గరకు పోయి లొంగిపోయినావు అని జనం అంటారు. ఇంకొక మాట, ఇక్కడ ఏం గొప్ప చేసిండో చెప్పాలి. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ఇప్పుడు ఈ లెక్క 27,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టినోడు 21,000 కోట్ల రుణమాఫీ చేయంగానే బ్రహ్మాండం అయిపోతే, మరి 70-80 వేల కోట్ల రూపాయలని 5 ఏళ్ల కాలం పాటు వేసినటువంటి కేసీఆర్ గొప్పడు కాదా? మరి ఎటువై మరి కేసీఆర్ మాట? సరే పక్కకు పెట్టు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే కొద్ది మందికి అయింది, ఓకే పక్కకు పెట్టు. ఆ అమౌంట్తో కంపేర్ చేస్తే అసలు ఈయన ఇచ్చింది ఎంత, చేసింది ఎంత, రైతులకు ఒరిగింది ఎంత, ఈ లెక్క అర్థమవుతుంది లేదా? చదువురాని సన్నాసి కూడా చెప్తాడు ఈ లెక్క. చదువురాని సన్నాసి కూడా ఎరక.
మరి ఈ సన్నాసులకు తెలియదేమో నాకు అర్థమైతలేదు. అరే చేసిన రుణమాఫీ ఏమో తక్కువ, ఎగ్గొట్టిన రైతు బంధు ఏమో ఎక్కువ, తీరా చూస్తే మనకు వచ్చింది గింత. ఇప్పుడు రావాల్సింది ఇగో ఈ 22,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి రావాలి కదా, ఇది ఎగ్గొట్టిండు కదా, 3 సార్లు ఎగ్గొడితే మరి మనం నష్టపోయినాం కదా, ఎందుకు యాదుకుంటలేదు మీకు? ఎక్కడ ఎక్స్ట్రా చేసిండు చెప్పు? దీన్ని పోచారం శ్రీనివాసరెడ్డి చాలా గొప్పగా ఇగో అబ్బో ఇక మా రేవంత్ రెడ్డి అంతటోడు లేడు అన్నట్టుగా చెప్తే అందరు పరిశాన్ అయిపోయారు. కాకపోతే ఒకసారి ఇగో ఇది చూడండి, ఇగో ఈయన ఏమంటాడంటే రైతులకు ఆయన చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం ఏం, రైతులకు మంచిగా కరెంట్ ఇచ్చిండా, రైతులకి మంచిగా ఎరువులు ఇచ్చిండా చెప్పుర్రి, యూరియా ఇచ్చిండా, రైతులకు మంచిగా నీళ్ళు ఇస్తున్నాడా, రైతులకి బరాబర్ రైతు బంధు వేస్తున్నాడా, రైతులకు మంచిగా రుణమాఫీ అందరికి చేసిండా, రైతులకి రైతు బీమా బరాబర్ ఇచ్చిండా, సబ్సిడీలు వస్తున్నాయా? కేసీఆర్ ఇవ్వలేదని మాట్లాడారు కదా, మరి ఇవన్నీ కూడా అస్తలేవు కదా. ఇవన్నీ ఇచ్చినోడట అట్టోడట, ఏమి ఇయ్యనోడు గట్టోడట. చూడరు మీరు, అన్నీ ఇచ్చినోడు అట్టోడు, ఇప్పుడు గిట్లా ఏమి అన్నోడు గట్టోడు అయిపోయాడు. అందుకే ఆయన పోయి చేరిండట. ఒకసారిగో ఆయన మాట్లాడేటువంటి మాటలు వినండి. ఏమంటాడు చూడండి. ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి మరి ఇప్పుడన్నా అవగతమైందా, ఇప్పుడన్నా అర్థమైందా, ఇప్పుడన్నా మరి తెలుసుకున్నాడా అని జనం అడుగుతా ఉన్నారు. ఒకసారిగో ఇగో ఆనాడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినటువంటి గొప్ప మాట ఏందో ఒకసారి మీకు చూపిస్తా. ఎందుకంటే ఇట్లాంటి వాటి పైన చర్చ జరగాలి డెఫినెట్గా. వట్టిగా పనికి మాలిన పనికి రాని అవసరం లేని దానిపైన పొద్దున్న దాకా టైం వేస్ట్ వార్తల మీద కాదు. బతుకులు దేంతో బాగుపడ్డాయి, మన బతుకులు దేంతో మంచిగా ఎట్టెట్లా ఆగమైపోయినామని వాటిపైన కదా చర్చ జరగాలి. ఇగో ఒకనాడు ఏం మాట్లాడు చూడు, ఇగో ఇనూరి ఒట్టిగానే అగాధం మాట్లాడద్దు కదా. చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. తప్పనిసరిగా చేరామని కూడా చెప్పడానికి సిగ్గు అవుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం, కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పడానికి కూడా సిగ్గుపడతా ఉన్నాడు. ఇగో ఈ ప్రభుత్వం గత 6 మాసాలుగా చూస్తూ ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త సమస్యలు వస్తాయి, వాటిని అధిగమించి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి గొప్ప ప్రయత్నాన్ని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నా. పైగా ఆ పార్టీలోకి అందుకే వచ్చామని చెప్పి చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో సిగ్గు లేదా అంటురు. నేను మంచిగా అయిందా పోషక్క అంటుర్రు. ఇగో ఇప్పుడు పరిస్థితి చూడురు. ఇగో ఆ రోజు ఏమన్నాడు, రైతుల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది. మరి ఇవాళ ఏమైంది? ఉన్నదా ఏమన్నా కదలిక ఉందా లేదా? సీనియర్ ఎమ్మెల్యేనండి నేను, నిన్నమల ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలండి చేసిన పూటలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు నీ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు చెప్తుంటే ఫోన్ చూసిరా నీ అమ్మ 20 సార్లు చేసినా ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పండుగ చేస్తామండి, ఫోన్ లేపండి బజార్లో చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా చూడు ఇంకా అందరిలా కూడా కాదు కదా. నేను నాకు స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఏ పైరు చేయి అందరిలాగా కాదంటే నేను సత్యపూస నేను శుద్ధపూస అని చెప్పుకుంటున్నావు. పైరవీల కోసం చేస్తారన్నట్ట మిగతా వాళ్ళంతా. ఇగో చూసిరా మీ తోటి ఎమ్మెల్యేలను మాత్రమే ఇంత దారుణంగా, మీ తోటి ఎమ్మెల్యేలనే ఇంకా మందిని కూడా కాదు. ఇప్పుడు అందరిలాగా కాదు అంటే అందరికి అదే చేస్తున్నారని ఓపెన్గా చెప్తుండే. ఇక సిగ్గులేదా? ఇక నేను అందరిలాగా కూడా పైరవీల కోసం చేస్తలేను కదా అని అంటుండంటే నువ్వు ఒక్కరిని శుద్ధపూస అయిపోయినావు. వీళ్ళకి సిగ్గుండాలి, తోటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సిగ్గుండాలి నిజంగా అని జనం అంటా ఉన్నారు. ఎందుకంటే ఈ మాట విన్నాక డైరెక్ట్ మీ సీనియర్ ఎమ్మెల్యేనే చెప్తుండే కదా మీరు పైరవీల కోసానికి, పనుల కోసానికి, పైసల కోసానికి, కాంట్రాక్ట్ల కోసానికి ఫోన్ చేస్తారని. చెప్తాం కాదు కదా, ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందా పోషక్క నీకు? ఇప్పుడు అర్థమైందా అని అంటుర్రు. నేను కాదు మళ్ళా నేను అంటున్నా అనుకునేవు. పోచారం శ్రీనివాసరెడ్డిని ఆ మాట అంటారు. మంచిగా అయిందా పోషక్క ఇప్పుడు నీకు, కరెక్ట్ అయిందా అని బాన్స్వాడ ప్రజలు అంటారు, రాష్ట్ర ప్రజలు కూడా అదే మాట అంటా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి ముచ్చట ఏంటంటే ఆనాడు కేసీఆర్ చేసినటువంటి పనులు తక్కువ అనిపించినాయి, చిన్నగా అనిపించినాయి, గింతే కదా అనుకున్నాయి. ఇంతకంటే గొప్ప చేస్తారు రేవంత్ రెడ్డి అని అందరు కదా బొందల పడ్డట్టు ఆయన కూడా బొందల పడ్డాడు. అందరు కదా నమ్మినట్టు, ప్రజలు ఎట్లా నమ్మిరో, మీరు ఎట్లా నమ్మిరో, నేను ఎట్లా నమ్మినో, జనం ఎట్లా నమ్మిరో, అందరు ఎట్లా నమ్మిరో ఆయన
పోచారం శ్రీనివాసరెడ్డి కూడా నమ్మి ఇలా ఆగమైపోయిండు. చివరికి ఎవరికి ఏం చెప్పుకోనో తెలుస్తలేదు. ఈ అమ్మ ఏం రాజకీయం, ఆ చెత్త రాజకీయం, రాజకీయం పాడుగాను. నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అన్నీ అనుకునే బయలుదేరినా ఏదైనా కానీ అని వెళ్ళినా అని చెప్పి అంటా ఉన్నాడు. ఇలా ఆయనకు కావాల్సినటువంటి నిధులు ఒక రిజర్వాయర్ కోసానికి నిధులు ఇస్తలేరు అని కొట్లాడుతూ ఉన్నాడు. ఈ కొట్లాట కూడా ఎట్లా కొట్లాట? సొంత పార్టీల ప్రతిపక్షం ఆయనకి ఇట్లా కూర్చొని మాట్లాడినంటే ఒక అర్థం ఉన్నది. ఇలా పిసిసి అధ్యక్షుడేమో అసలు ఇప్పుడు ఆ నిధులు ఇచ్చేదే లేదు, ఇప్పుడు వచ్చేదే లేదని చెప్పిండట. ఇంకా చూడుర్రి, ఇంకా చిత్రం ఇట్లాంటివి వింటే ఇలా ఏమున్నదని పతారా మరి. ఆ రోజు రేవంత్ రెడ్డిని పక్కకి నిలబెట్టుకొని బ్రహ్మాండంగా మాట్లాడుతీవి. ఆ వీడియో కూడా చూపిస్తే కదా, పక్కన నిలబెట్టుకొని ఈయనంత మొగోడు లేడు, ఈయనంత సిపాయి లేడని చెప్తివి. మరి ఇలా అయిపోయాయి కదా, ఇచ్చుకపోయింది కదా అని జనం అంటా ఉన్నారు. ఇప్పుడన్నా సిగ్గొచ్చిందో రాలేదో, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయి చివరికి అక్కడా కాకుండా ఇక్కడా కాకుండా నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడా లేనన్నట్టు అయిపోయింది. నువ్వు అక్కడ ఉన్నవా ఇక్కడ ఉన్నవా అంటే ఎక్కడోని కానన్నట్టు అయిపోయింది. ఎలా ప్రజలు దేకే పరిస్థితి లేదు, ఇటు పార్టీలా పతార లేదు. ఆల్రెడీ బీఫామ్ ఇచ్చిన పార్టీలు ఏమైనా ఉన్నదంటే అక్కడ ఏం లేదు, అక్కడ సిగ్గు తీసుకున్నాడు. ఇక ఎక్కడా లేదు సపరేట్గా దుకాణం బంద్ చేసుకుంటూ బెస్ట్ కానీ జనం అంటా ఉన్నారు. ఇది ఆయన గొప్పతనం. ఇక అందుకోసమే ఆ వార్త చెప్దామని అనిపించింది నాకు. చెప్పొద్దు అనుకున్నా నేను. ఎందుకు చెప్పొద్దు అనుకున్నా అంటే ఇక కామన్ కదా, జరుగుతుంది కదా. వచ్చినాక మళ్ళా అంటే కొంతమందికి పరాభవం ఏర్పడుతుంది, ఇట్లా జరుగుతుంది తెలియదు, ఊహించారు అన్నట్టు. ఏదో అనుకొని ఏదో చేసుకుంటారు, చివరికి అది అర్థమైనాక నిండా మునుగుతారు. అబ్బా నేను ఇట్లా అనుకోలేదబ్బా, అరే నేను ఇట్లా అనుకోలేదు భయ్, ఇట్లా చేసిండే ఏమైంది అలా. నీ వాన్స్వాడ నియోజకవర్గంలో అందరికీ రుణమాఫీ చేయించినావు. మరి రైతుల కోసానికి గొప్పగా మాట్లాడినావు కదా, రైతుల కోసానికి రేవంత్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా చేస్తుండు, భగీరథ ప్రయత్నం అన్నావు కదా. కాళేశ్వరం కట్టి రైతులందరికీ నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ ఏమో అట్టోడు, ఉన్న నీళ్ళని దొరకబట్టి తీసుకపోర్రి అని చెప్పి ఆంధ్రోనికి అప్పయ్యపెట్టాడు. మంచోడు గట్టివాడు మీ దృష్టిలో అని జనం అనుకుంటా ఉన్నారు. సిగ్గుపోతుంది. మళ్ళీ ఒకసారి ఎన్నికలలో పోయావు, ఇంకోసారి పోటీ చేసావు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద.